ఇండియన్ టెస్ట్ క్రికెట్ కి ఇక అంతా శుభమే అంటున్నారు. టఫ్ గా భావించిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మన టీం అంచనాలకు మించి రాణించడమే ఇందుకు కారణం. స్టార్ ప్లేయర్లు రిటైర్ అయినా సిరీస్ మధ్యలోనే కీలకమైన ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్లకు దూరమైన టీమిండియా సిరీస్ ని ఘనంగా ముగించింది. అంతేకాదు అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇండియన్ టెస్ట్ క్రికెట్ కి శుభసూచకం. ఇంగ్లాండ్ సిరీస్ తో సత్తా చాటిన యంగ్ తరంగ్స్. విదేశీ గడ్డలపై 2 మ్యాచ్ల గెలుపు. సిరీస్ డ్రా అయిన ఇంగ్లాండ్తో ఆడిన 5 టెస్టులతో టీమిండియా స్టార్ క్రికెటర్లు లేని లోటుని చాలా వేగంగా పూడ్చుకున్నట్లు రుజువు చేసింది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కి అనుభవం తక్కువ, బాధ్యత ఎక్కువైనా చాలా అలవోకగా దాన్ని నిలబెట్టుకున్నాడు. వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించడంతో పాటు టీం కూడా శభాష్ అనిపించే ఆట తీరు ప్రదర్శించింది. నిజానికి మొదటి మ్యాచే గెలవాల్సింది కాస్త చేజారిపోయింది. దాన్ని ఓవల్లోని చివరి టెస్టు గెలుపుతో బ్యాలెన్స్ చేశారు. లేదంటే సిరీస్ గెలిచిన ఘనత కూడా దక్కించుకునేది టీమిండియా. అయితే ఓసారి జరిగిపోయిన దానిపై శతభిషలు అనవసరం కాబట్టి ఈ సిరీస్ తో భారత టెస్టు క్రికెట్లో నయా శకం మొదలైందనే చెప్పాలి. ఈ జట్టు విదేశీ గడ్డపై కూడా సిరీస్లు గెలుస్తుంది. సీనియర్లు విరాట్, రోహిత్, అశ్విన్ లేకపోయినా గెలుపు సూత్రం భారత జట్టు పట్టుకోగలిగింది. అప్పటిదాకా కుర్రాళ్లుగా వ్యవహరించిన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లే సీనియర్లుగా మారి టీం ప్లేయర్లకు సూచనలివ్వడం ఇందుకు నిదర్శనం. అలాగే గాయాలతో ప్లేయర్లు సిరీస్ కి దూరమైన మిగిలిన ప్లేయర్లతో ఈ సిరీస్ డ్రా చేయడం అంత సులభమైన విషయం కాదు. ఈ సిరీస్ ద్వారా మహమ్మద్ సిరాజ్ అనే ఓ టాప్ క్లాస్ బౌలర్ టీమిండియాకి లభించాడని చెప్పాలి. ఒకే సిరీస్ లో 23 వికెట్లు తీశాడు సిరాజ్. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఆట మధ్యలో మార్పులు చేసినప్పుడల్లా వికెట్లు తీయగలగడం అతని నాయకత్వానికి లభించిన రివార్డ్ కాగా, పర్సనల్ గా 4 టెస్ట్ సెంచరీలతో చెలరేగడం కెరీర్ లో ఓ మధురానుభూతిగా మిగులుతుంది. మొత్తం ఈ సిరీస్ లో 754 పరుగులు చేశాడతను. మరోవైపు టెస్ట్ క్రికెట్ లో టీమిండియా సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. సుదీర్ఘ ఫార్మాట్ లో అతి తక్కువ పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో 21 ఏళ్ల రికార్డును టీమిండియా తిరగరాసింది. అలాగే 3 బ్యాట్స్మెన్స్ ఒకే సిరీస్ లో 500కి పైగా పరుగులు చేయడం జరిగింది. గిల్ చేసిన 754 పరుగులతో పాటు కేఎల్ రాహుల్ 532 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 516 పరుగులు చేశాడు. ఇలా అనేక రికార్డులతో ఇంగ్లాండ్ సిరీస్ టీమిండియాకి ఒక గొప్ప బూస్ట్ నిచ్చింది.